హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే నాకు అస్సలు బాలేను. మీరు ఎలా ఉన్నారు ఏందో అనేసి తప్పకుండా అయితే గనక కామెంట్ అయితే చేయండి. ఎందుకు బాలేను అంటున్నానంటే గనక ఈరోజు అయితే గనక మా ఆయన బర్త్డే ఫ్రెండ్స్. మీకు అందరికీ తెలిసిందే, మా ఆయన బర్త్డే వచ్చిందంటే వారం నుంచి నేను మా ఆయనకి ఏం గిఫ్ట్ ఇయ్యాలా అని ఆలోచిస్తూనే ఉంటాను. కానీ ఈసారి అస్సలు నేను ఆలోచించాను కానీ ఏమీ కాలేదు అసలు. నేను అనుకునేది ప్రతిసారి కన్నా ఈసారి ఇంకా మంచిగా చేద్దాము ఆహ్, అనేసి అనుకున్నాను. కానీ ఈసారి అయితే గనుక ఏమీ కాలేదు అసలు. ఒక్కటంటే ఒక్కటి కూడా కాలేదు నేను అనుకున్నదైతే గనక. ఇలా అవుతుందనేసి అయితే గనక ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనసలు. చాలా బాధ అనిపిస్తుంది అసలు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయిందండి పొద్దున. పొద్దున లేసి రెడీ అయ్యి టిఫిన్ కూడా తినలేదు. టిఫిన్ కూడా చేయలేదు. చట్నీ ఒకటి చేసి ఇంట్లో పెట్టేసి వచ్చాను. మా ఆయన డ్యూటీకెళ్ళాడు. పాప అండ్ ఇంట్లోనే ఉంది. స్కూల్ తెరిచారు గానీ ఇంట్లోనే ఉంది. మా ఆయన బర్త్‌డే అంటే గనక ఏ నెల? జూన్ 15వ తారీఖు. మేబీ ఈ వీడియో ఈ నెలలోనే అప్‌లోడ్ అయితది కానీ కొంచెం టైం అయితే పడుతుంది. మా ఆయన బర్త్‌డే అంటున్నాడు, నెల కూడా గుర్తుండదు అక్క. అందుకే నాకు పేర్లు గుర్తుండవు. రెండో నెల, మూడో నెల అట్లా గుర్తుపెట్టుకుంటాను. అట్లా మా అట్లా గుర్తుపెట్టుకున్నాను. ఈరోజు ఏమైందంటే గనక నేను బాగానే చేయాలనేసి అనుకున్నాను. కేక్ ఆర్డర్ పెట్టేశాను. కేక్ అన్నీ చేయాలనుకున్నాను కానీ అక్కడ ఏమవుతుందంటే గనక ఈరోజు అయితే అమావాస్య పడింది. అమావాస్య పడింటే మా ఆయన ఏమన్నాడంటే, నిన్న చెప్పాను షాపింగ్కి వెళ్దాం పదా, నీకు ఒక షర్ట్ పాయింట్ తీపిస్తాను అనేసి. అంటే ప్రతి సంవత్సరం నేనే తీసుకునేదాన్ని కదా, ఈసారి కూడా అలాగే వెళ్దాం పదా అంటే వద్దు అన్నాడు మా ఆయన. ఎందుకంటే కనుక అమావాస్య కదా, అమావాస్య రోజల్లా కొత్త బట్టలు ఎందుకు వేసుకోవడము, అవసరం లేదులే అన్నాడు. నేను ఆడికి బలవంతం పెట్టేశాను. సర్లే అవి వాటర్లో దేవేసి తర్వాత అయినా వేసుకుందు అన్నా కూడా వద్దన్నాడు. ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. ఎందుకంటే ఈ మధ్య మీకు అందరికీ తెలిసిన విషయమే, మా ఆయన వేరే ఊర్లో పనిచేస్తున్నాడని చెప్పాను కదా. అక్కడ అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయ్యేదంటే కొత్తగా ఆయన కొత్తగా పెట్టుకున్నాడు. దాంట్లో కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అని అవి ఇవి అనేసి. అంటే మీకు మామూలుగా అందరికీ తెలిసిన విషయమే, బిజినెస్లో ఒకరి దగ్గర నుంచి పక్కకు వచ్చేసి ఒక్కరు అంటే ఎదుగుతున్నా కానీ ఓర్వలేరు కదా, అలాంటి సిచ్యువేషన్ అనేది అక్కడ ఎదురవుతూ ఉంది ఆయనకు. దానివల్ల కొంచెం కోప్పడడం అవి చేస్తూ ఉన్నాడు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే అవిల్ల కోప్పడుతున్నాడు అనేసి ఇట్లా ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కనుక నేను టైం అనేది లేకుండా పోతుంది అసలు. ఈ షాప్లో టైం అంటే కనుక కుదుర్చుకుంటాను. ఇంకొకటి ఏంటంటే కనుక మొన్న మా అక్కకి అయితే కనుక కింద పడి కాలు ఇరిగిందండి. మా అక్కకి అంటే కనుక మా పెదనాన్న కూతురుకు. కానీ నేనైతే నంద్యాలలోనే ఉన్నాను కదా, వాళ్ళ నంద్యాలలోనే ఉన్నదాన్ని. వాళ్ళది గుండ్రమాన్ నిన్న. గుండ్రమాన్ నిన్న అయితే కనుక ఫస్ట్ వాళ్ళ కూతురు ఆర్లగడ్డలో ఉందని ఆర్లగడ్డకు తీసుకుపోయినారు. అక్కడికి పోతే కనుక ఎక్స్రే తీసి ఇక్కడ కాదమ్మా నంద్యాలకు వెళ్ళామని చెప్పారంట. వాళ్ళు వచ్చినారు. పాపం మా అక్కకు అది కాలు ఇరిగింది. నేను ఇంకా హాస్పిటల్కి తిరుగుతూ ఉన్నాను. అదొక మైండ్లో టెన్షన్ అనేది అట్లా ఉంది. దానికి తోడు వాళ్ళు మా అక్కకు బాగాలేదు అయింది. ఈరోజే మా అక్కకు ఆపరేషన్ కూడా కాలిది. అది కూడా ఇక్కడ మనకు జాయింట్ ఉంటుంది కదా గజ్జల్లో, అక్కడ ఇరిగింది. పాపం ఏడుస్తూ ఉంది. హాస్పిటల్కి పోయినప్పుడల్లా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదమ్మా, నా చెల్లెలే వచ్చి నా చేస్తుంది అనేసి. కానీ నాకు ఇక్కడ ప్రెషరు, ఈ షాప్లో ప్రెషర్ ఉంది, ఈ మైండ్లో మా ఆయనది ఆలోచన తిరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఇది ఇట్లా అక్కకి ఇట్లా ఉంది. వాళ్ళ కూతురు పాపం ఆ పాప వచ్చింది. ఆ పాప టైఫాయిడ్ జ్వరంతో పడిపోయింది. ఈమెను అంటే అంతకుముందు జ్వరం ఉన్నదంటే మామూలే ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉన్నదంటే. ఈడికి వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత పడిపోయింది. ఆ అమ్మాయి 2 రోజుల నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. పాపం ఎవరు లేరు, అమ్మాయిని చూసుకోవడానికి ఎవరు లేరు, అక్కను చూసుకోవడానికి ఎవరు లేరు, ఇద్దరిని చూసుకోవడానికి ఎవరు లేరు. వాళ్ళ చిన్న కూతురు ఉంది కానీ ఆ పాప వేరేది షాపింగ్ మాల్లో పనిచేస్తుంది. వాళ్ళు అయితే ఇంకా అస్సలు లీవ్ ఇవ్వట్లేదంటే పిన్ని ఏం చేద్దురు అనేసి ఆ పాప అల్లాడుతుంది. వాళ్ళ హస్బెండే తిరుగుతూ ఉన్నాడు. మగ మనిషి ఎంత లేడీస్ కంటే వాష్రూమ్ దానికి ఇబ్బంది పడతాడు కదా,
అందుకు నేను అట్లా పోయి రోజు రావడము, అన్నం చేసుకుపోవడము, టీ అట్లాంటివి అనేది అక్కడ తిరుగుతున్నాను. అది పెద్ద మనకు సమస్య అయితే కాదు, ఎందుకంటే పోయి ఇవ్వడం చేయడం అనేది పెద్దది కాదు. అంటే అదొక మైండ్లో ఉంటుంది కదా, అబ్బో ఇట్లా ఉంది అనేసి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇట్లా ఉంటేనక మనం ఇంట్లో ఇట్లా చేసుకోవడము అనేది అది మైండ్లోకి వస్తూ ఉంది. అదొకటి వస్తూ ఉంది. అమావాస్య రోజంతా ఇవెల్లా చేయడం ఎందుకులే అనిపిస్తూ ఉంది నాకు, అట్లా అనిపిస్తూ ఉంది. అసలు గిఫ్ట్ అయితే ఇంకా తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇంకా చాలా రోజుల నుంచి ఆలోచించి అయితే ఇంకా తీసుకున్నాను. ఫస్ట్ టైం మా ఆయన కోసం ఇంత డబ్బులు నేను ఖర్చు పెట్టడం అయితే కనుక, డబ్బులు ఖర్చు పెట్టడం, ఆ గిఫ్ట్ ఇద్దామంటేనక మా ఆయన ఈ వేరే ఊర్లో పని చేస్తున్నాడు అన్నాను కదా, అక్కడైతే నీకు మా ఆయన అక్క వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మేము అక్కడనే ఉన్నాము, ఏమంటే చిన్న చిన్న గొడవలతో మేము ఇక్కడికి వచ్చేసాము. మా ఆయన ఇంకా ఈరోజు ఇంటికి కూడా వస్తానో రానో, నేను అమావాస్య రోజు అలా ట్రావెలింగ్ చేయడం ఎందుకు అంటే అక్కడ నుంచి బండ్లో రావాలి కదా అనేసి అన్నాడు. ఇంకా నేను కూడా సర్లే అనేసి అయితే ఇంకా చెప్పేశాను. కేక్ క్యాన్సిల్ చేశాను. ఏం చేస్తాం, ఏం చేయలేకపోతున్నాను. గిఫ్ట్ అన్న ఇద్దామంటే అది కూడా కుదరలేదు. నేను మంచిగా ఎవరు లేనప్పుడు ఇచ్చేసి ఆయన మొక్కల్లో సంతోషం చూద్దాం అనుకున్నాను, అది కూడా జరగలేదు. అసలు చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే. ఏం చేయలేం, ఈసారి మా ఆయన బర్త్డే అలా జరుగుతుంది. కానీ ఆయనైతే నిన్న ఈ పార్సల్ అయితే వచ్చేసిందండి. పార్సల్ వచ్చిందనేసి ఇప్పది చేసేవాక ఇప్పదీశానండి. నిన్ననే ఇప్పదీసేసాను. ఇది చాలా రోజుల నుంచి షాప్ స్టార్ట్ చేసిన, షాప్లోకి ఒక వాచ్ కావాలని నాతో పాటు ఉన్న అక్క వాచ్ నువ్వు తెచ్చావా నేను తేవాలా అని అడుగుతా ఉంది. షాప్లోకి నేర్చుకునికి వచ్చే పిల్లలు కూడా వాచ్ పెట్టక్క అనేసి అడుగుతా ఉన్నారు. అందుకోసం అని అయితే నేను ఈరోజు వాచ్ అయితే తీసుకొచ్చాను. అమావాస్య రోజు వాచ్ పెట్టచ్చు డౌట్ నాకంతే. ఈ వాచ్ అయితే ఆన్లైన్లో పెట్టానండి. ఇది పెద్ద రేట్ అంటే ఏమో మరి ఎంత, 250 ఎంత పడింది, ఏం కంపెనీది అయితే కాదు. దీనికి బ్యాటరీ కూడా వేయలేదు. ఇంకా ఇదిగోండి ఇలానే వచ్చింది, ఇలానే తీసుకొచ్చాను. నేనేం చేశానంటే బాక్స్తో తెచ్చి మీకు చూపిద్దాము అనుకున్నా కానీ కుదరలా. బాక్స్తో తెచ్చి చూపించడానికి ఎక్కడ అవుతుంది, బాక్స్ తెచ్చి మళ్ళీ షాప్లో ఏడబెట్టాలి అనేసి ఉత్త వాచ్ అయితే తెచ్చాను. దీనికి బ్యాటరీ అయితే తీసుకొచ్చాను. దీన్ని బ్యాటరీ వేసేసి టెంగ్ అనేది తగిలిచ్చేద్దాము. మా ఆయనకు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా నేను వీడియో తీసి మీకైతే చూపిస్తాను. చూద్దాం ఆయన ఏమన్నా అంటాడు. నాకు తెలిసినంతలో ఇచ్చినందుకు సంతోషపడాడు. ఇంత డబ్బులు ఇప్పుడు ఎందుకు ఖర్చు పెట్టావే అనేది అయితే నీకు కన్ఫామ్గా నన్ను అయితే తిడతాడు, నాకైతే తెలుసు. ఎందుకంటే మా ఆయన కొత్తగా పెట్టిన తర్వాత నుంచి డబ్బు చాలా పిసినారు అయిపోయినాడు. ఏదైనా తినడానికి అడుగుతున్నా కానీ లేదులే ఏం తింటావు పప్పన్నం తినక అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు అయితే బావ ఏమన్నా తినడానికి దేయానికి ఒక్కడు చెప్తే ఇన్ని తీసుకొచ్చి పెట్టేటోడు బేకర్ నుంచి. ఇప్పుడైతే ఒక్కడు చెప్పినది కూడా తేడానికి చాలా వారాలు చేస్తూ ఉన్నాడు. అదే ఆలోచిస్తూ ఉన్నాను, ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టావో అనేసి తిడతాడో ఏమో. మ్యాక్సిమం ఆయన కోసం 5,000 లేదా ఒక 8, 9, 10,000 అనుకున్నా, అంతనే ఖర్చు పెడతాను, అంత మించి ఎక్కువ పెట్టాను. ఈసారి అయితే 60 నుంచి 70,000 వరకు ఖర్చు పెట్టాను. అందుకు తిడతాడని చాలా భయం మైండ్లో తిరుగుతూ ఉంది. ఇంకొకటి తెలుసా, బాగా ప్యాకింగ్ చేయాలనేసి కవర్స్ చూడండి తెచ్చి షాప్లో పెట్టుకొని పోయాను నేనైతే. అంటే షాప్కి అయితే మా ఆయన రాడు కదా, ఇంట్లో పెట్టానంటే ఎందుకు విజయమ్మ నాకేమన్నా తెచ్చినావా అంటాడు. అందుకోసం అనేసి కవర్స్ కూడా ప్యాకింగ్ చేయడానికి అయితే తెచ్చి షాప్లో పెట్టేశాను. అదే ఏదైనా కానీ ముందు ఊహించుకున్నా, ముందు ఆలోచించినా అది జరగదు అనేది అయితే ఇదే నిలవెత్తు నిదర్శనం అంట. అదే ఏదో పెద్దలు సామెత చెప్తారు చూడు, ఇండ్లకి నమ్మ పండక్కిర కదా ఏదో అంటారు చూడు. ముందు పండగని ముడిచినామే పండక్కిర కదా, ఏదో ఒక సామెత ఉంది మా పిన్ని వాళ్ళు. అప్పుడు చిన్నప్పుడు పండగ వస్తుంది ఇంట్లో పాయసం చేస్తారు, కొత్త బట్టలు వేసుకోవచ్చు అనేసి అంటేనక అప్పుడు అంటా ఉన్నది, ఇళ్ళకి నమ్మ పండగ ఎరగదని ఏదో సామెత అయితే ఉంది. అప్పుడు మా పిన్నెలు భలే అనేవారు, నాకు సడన్గా గుర్తు రావట్లేదు. అలాగా ముందు మురిసినమ్మ పండగ ఎరగదా, కరెక్టేనా?
కరెక్ట్ కదా, కామెంట్ చేయండి. అట్లా ముందు మురిసిపోయినా లేదు ఇట్లా కాదు అట్లా చేసుకోవాలి, ఈ బట్టలు కాదు ఆ బట్టలు వేసుకోవాలి, ఏదన్నా కానీ ఊహించుకున్నది కానీ ముందు 10 రోజులు 20 రోజుల నుంచి ఆలోచించినది కానీ అసలు జరగదంట. నిజమే అది మటుకు నాకు కూడా తెలుసా. మా ఆయన ఏదన్నా కానీ ముందు ఆలోచిస్తే జరగదు. మా ఆయన్ను మీకు అందరికీ తెలిసిన విషయం ఏదైతే కనుక మామూలుగా నా బర్త్డే అయినా, మా ఆయన బర్త్డే అయినా, పాపది అయినా, మా మ్యారేజ్ డే అయినా, ఇవి ఏవైనా కానీ ఫుడ్ బయటనే తింటాం మేము. బయటికి వెళ్ళి అంటే మ్యాక్సిమం నేను ఎక్కడికి వెళ్ళను, మీకైతే తెలిసిన విషయం అది. ఎక్కడికి వెళ్ళను కాబట్టి మా ఆయన ఇంట్లోనే ఉంటామన్నట్టుగా ఇట్లా బయటికి ఎప్పుడన్నా అంటే ఆ సందర్భంలో మాత్రమే తీసుకెళ్ళి మాకు నచ్చినది కొనిచ్చి తినండి అనేసి అయితే కనుక చెప్పేవాడు. కానీ ఈసారి కూడా వారం నుంచి అడుగుతున్నాను, బాబా నన్ను బయటికి మా మ్యారేజ్ డేకి తీసుకెళ్ళామంటే నాకు కాలు, నీకు తెలిసిన కాలు బెనికినది, నడవలేకపోతున్నాను. పాప బర్త్డే అప్పుడు తీసుకెళ్దాం అంటే పాప ఏం చేసిందంటే, ఎండలు చాలా ఎక్కువ, మార్చిలో పాపది కదా, ఎండలు ఎక్కువ ఉన్నాయి డాడీ, అసలు నేను రాను, నువ్వే ఇంటికి తీసుకొస్తావా అనేసి అడిగింది. అది అట్లా అయిపోయింది, ఆమె ఇష్టం కదా అన్నట్టుగా. ఈసారి అయితే కనుక నేను అడుగుతా ఉంటే చూద్దాం చూద్దాం అన్నాడు మా ఆయన. నిజంగా చూద్దాం అన్నట్టే పోయింది. ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు నేనైతే. ఇంకా దీనికి ఏం చెప్పాలన్నా ఏం చేయాలన్నా కూడా అర్థం కావట్లేదు అసలు నాకైతే. ఇంకా ఏం చేస్తానులేండి, అలా అయిపోయింది, ఇంకా ఏం చేయలేము. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ నేను హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. తొందరగా ఎందుకు వచ్చానంటే ఇంకా ఒక 2 బ్లౌజులు అన్న కుట్టుకున్నాము, ఆ టయానికి అక్కడికి వెళ్ళొచ్చు అనేసి అయితే ఇంకా అనుకున్నాను. కానీ అంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఎట్లుందో వెళ్ళి చూడాలండి. పాపం మా అక్క ఏడుస్తూ ఉంది. నాకు ఇట్లా ఏడుస్తూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అసలు. అది ఏజీ మనుషులు కదండి. నేను అక్క అంటున్నా అనేసి నా ఏజీ వాళ్ళు లేకుండా నాకన్నా చిన్న వాళ్ళు అనుకోకండి, చాలా ఏజీ మనుషులు. ఏజ్ అంటేనాక నాకు అమ్మ అయితే ఎంత ఏజ్ ఉంటుందో అంత ఏజ్ మనిషి. మా అక్క కూతురు కూడా నాకన్నా చాలా పెద్ద పాప. అమ్మకు 7 ఏళ్లకు ఒకరు పుట్టేది, నేను లాస్ట్ పాపను. ఫస్ట్ నాకన్నా ముందు అమ్మకు 4 పిల్లలు, అందుకు నేను లాస్ట్. నేను పుట్టిన కొన్ని రోజులకి అమ్మ చనిపోయింది, అంటే 1 సంవత్సరం కావచ్చు, నాకైతే గుర్తులేదమ్మా. అందుకు 7 ఏళ్లకు ఒక్కరు అయిందానా. మా పెదనాన్న చిన్న పిల్లలు కూడా ఇంకొక నిజం అది ఏందో చెప్పనా, మా సొంతం అన్న కూతురు కూడా నాకన్నా పెద్దదే. అంటే మా అమ్మ మనవరాలు కూడా నాకన్నా పెద్దదే. అప్పుడు కూతురు మగపిల్లల్ని అందరు పుట్టాలకల్లా మా అమ్మకు కూతురు కావాలని అలాగనే పెట్టుకొని హెల్త్ బాగాలేకుండా నన్ను కానీ ఆమె వెళ్ళిపోయింది. నేనేమో ఇన్ని కష్టాలు పడతా ఉన్నాను. స్కూల్ యూనిఫామ్ వేసుకున్న డ్రెస్ ఈరోజు అయితే ఇంకా నేనేమో ఇన్ని కష్టాలు పడతా ఉన్నాను. వాళ్ళేమో మా అమ్మ వెళ్ళిపోయింది, మా నాన్న తర్వాత ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇట్లా అందుకు మా వాళ్ళు ఏంటంటే వరుసలలో అందరు నన్ను, మా అక్క ఉందన్నాను కదా, వాళ్ళ కూతురు పిల్లలు నా కూతురి కన్నా చాలా పెద్ద పిల్లలు, వాళ్ళు వచ్చి నన్ను అవ్వ అని పిలుస్తారు. అట్లా వాళ్ళేమో పెద్దవాళ్ళు. అంటే ఇప్పుడు మా అక్క వాళ్ళ కూతుర్లు నాకన్నా పెద్ద పిల్లలే, కూతురు పెద్ద పాపనే. అందుకు నేను చెల్లెల్ని అయినా కానీ ఏజ్ అనేది వాళ్ళు నాకు అంటే లేట్గా పుట్టిందానా, నా ఏజ్ చిన్న ఏజ్, అక్క వాళ్ళు పెద్దలు అంత ఏజ్లో. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాధపడుతుంది. చేసి పెట్టేటోళ్ళు లేరు, 2 కూతుర్లే, ఆమె కొడుకులు కూడా ఎవ్వరు లేరు, చేసి పెట్టేటోళ్ళు లేరు. ఇంకొకటి వచ్చేసి 2కి పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారు కదా, ఆడున్నా ఎవరు చూసుకోరు, వాళ్ళే చూసుకోవాలన్నా కూడా అంటే వాళ్ళ అల్లుళ్ళు కూడా మంచోళ్ళే, వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చిన్నల్లుడే చూసుకుంటున్నారు, వాళ్ళు మంచోళ్ళే. కానీ అది కట్టుకోవాలంటే చాలా టైం పడుతుందంట. మేబీ ఇప్పుడు అది ఏదో వేస్తారంట, అది వేసినా కానీ అసలు కింద కూర్చొనికి అవకాశం ఉండదంట, కూర్చోలేదంట కూడా. ఎంతసేపు ఉన్నా కుర్చీలలో కూర్చోవాల్సిందే అనేసి అయితే కనుక మంచం మీద కుర్చీలలో అట్లనే చేయాలనేసి చెప్తా ఉన్నారంట డాక్టర్లు. ఈరోజు అదే ఆపరేషను. కానీ ఎట్లా అవుతుందో ఏమో, దేవుని దయ వల్ల బాగా కావాలి. ఆపరేషన్ ఈరోజు వద్దనుకున్నారు అమావాస్య కాబట్టి, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కదా, మీరు డిలేట్ చేసుకుంటే కనుక వెనక పోతుంది, పేరు రావడానికి టైం పడుతుంది, ముందు ఇప్పుడే చేయించుకోండి అని వేరే నర్సు పెడితే సర్లే ఇంకా అమావాస్యలు పోతుంటాయి కదా అన్నట్టుగా ఈరోజు అనేది పెట్టుకున్నారు. అందుకే తొందరగా 1 2 కుట్టేసి
మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి తినక చూస్తే కొంచెం మనిషి పక్కన ఉంటాను అదొక భరోసా ఉంటుంది, బాగుంటుంది అనేసి. నేను నైట్ నిన్న 10 వరకు చేశాను, మొన్న 12, 11 వరకు ఉన్నాను హాస్పిటల్లో. నా ప్రాబ్లం ఏంటంటే ఉండడానికి ఏం లేదు కానీ పాప ఒకటి ఉంది కదా అనేసి అదొక అదైపోయింది. వాళ్ళ అదృష్టమో నా అదృష్టమో తెలియదు. అక్కడ ఉన్న నర్సు అనేది నాకు బాగా తెలుసు. అక్క భలే మాట్లాడుతుంది. ఆ అక్క అయితే కనుక నేను చూసుకుంటా మధు, నువ్వు ఇంటికి వెళ్ళాలి మొన్న చెప్పింది, మొన్న బాగా చూసుకుంది. నేను పొద్దున్న టీ తీసుకుపోయాకల్లా కూడా ఆ అక్కకు కూడా టీ ఇచ్చేసింది, చెప్పింది, బాగా చూసుకుంది. అసలు సొంత మనిషి లెక్క అసలు. అంటే నేనే కదా అక్క మటుకు గవర్నమెంట్ హాస్పిటల్ అందరినీ ఎంత ప్రేమతో పిలుస్తుందో, ఎంత నవ్వుతో మాట్లాడుతుందో అసలు. మాదనే కదా అందరికీ. కానీ ఏమైతే చెప్పండి, ఏమన్నా ఉంటే చెప్పండి, జ్వరం వచ్చినా చెప్పండి, అది ఇది అనేసి. నిన్న గంట సేపు దాకా అక్క దగ్గరనే కూర్చొని మాట్లాడి హాస్పిటల్లో ఉన్న అక్కనే పిలుస్తూ ఉన్నాను. ఆ అక్కతోనే మాట్లాడి బాగా వచ్చేస్తున్నాను. అప్పటికి అక్క కూడా మధు ఇంకా టైం ఎక్కువ అవుతుంది, పాప ఉంది కదా నీకు, ఇంటికి వెళ్ళు అనేసి అనింది. ఇంకా అక్కకు అన్నీ చెప్పేసి నేను వచ్చేసానండి. ఇంక ఈరోజు పొద్దున అయితే వెళ్ళలేదు, టీ చేసేసి వాళ్ళే అన్నం రమ్మనేసి ఇచ్చేసాను ఫ్లాస్క్లో పోసి. ఇంకా నేనైతే షాప్కి వచ్చేసాను, టిఫిన్ ఏం తినలేదు. పాప మా ఆయనకు లేపేసి హ్యాపీ బర్త్డే బాబా అని చెప్పేసి ఇంకా షాప్ పెట్టేసాను. ఇలా జరుగుతుంది ఏమో లేండి, దీనికి బ్యాటరీ వేసి పెట్టేద్దాం.